చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వందలాది వాహనాలు కూడా సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం ఉదయం నుంచి కూడా చూసినట్లయితే బారులు తీరాయి, కిలోమీటర్ల మేర కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా నేషనల్ హైవే పై ఒక సంక్రాంతి శోభ అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. టోల్ గేట్ల వద్ద కూడా భారీగా ఇదే విధంగా వందల సంఖ్యలో కూడా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ కావడంతో కూడా టోల్ గేట్ల వద్ద విత్ ఇన్ సెకండ్లలో బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఫాస్ట్ ట్రాక్ లేకపోవడంతో టోల్ గేట్ల వద్ద ఇదే వాహనాలు కూడా కిలోమీటర్ల మేర ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా సిస్టమ్ చేంజ్ కావడంతో కూడా వారంతా వెళ్తున్నారు. మొత్తం సంక్రాంతి పండుగ అంటే కొత్తగా మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో విశిష్టత ఉంటుంది. మొత్తం కూడా పట్నం అంతా కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంక్రాంతికి కూడా హైదరాబాద్ లో చూసినట్లయితే మొత్తం ఖాళీగా రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనం ఇస్తాయి. అదేవిధంగా ఇవాళ ఉదయాన్నే వీరంతా కూడా ఉదయాన్నే బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు మనమంతా కూడా ఫ్యామిలీస్తో వీరంతా ఎక్కడికెక్కడ వాహనాలంతా ఫ్యామిలీస్తో బయలుదేరి వెళ్తున్నారు. దాదాపుగా మొత్తం హైదరాబాద్ నుంచి మొదలుకొని విజయవాడ వరకు కూడా ఇదే విధమైనటువంటి మొత్తం ఎక్కడికక్కడ లగేజ్ ప్యాక్ చేసుకొని వారి పైన కూడా చూస్తున్నాం. అంతా కూడా లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నారు. వారానికి సరిపడా మళ్ళీ తిరిగి వస్తుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మొత్తం ఎంతో ఉంటుంది. సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి మామూలుగా వీకెండ్లను పెద్ద ఎత్తున వెళ్తుంటారు. అలాంటిది వీకెండ్ మరియు సంక్రాంతి పండగ కావడంతో కూడా మొత్తం మనం చూడొచ్చు హైవే పై ఎక్కడ కూడా దారి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్ కూడా దారి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఆనందంగా అందరూ కూడా వెళ్తున్నారు. అంతా సెలబ్రేషన్ కి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా కనిపెడుతున్నారు. కిలోమీటర్ల మేర కూడా వాహనాలు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైవేలలో పక్కనే ఉన్నటువంటి దాబాలు అదేవిధంగా హోటల్స్ లో కూడా మొత్తం ఒక కొత్త శోభనైతే సంతరించుకున్నాయని చెప్పవచ్చు. మొత్తం ఈ హైవే పై సంక్రాంతి పండగ కోసం కూడా సెలబ్రేట్ చేశారు. వారంతా కూడా హోటల్స్ కూడా ఈ పండగ దినం ఎక్కువగా క్రౌడ్ వస్తారని కూడా కొత్తగా వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం రాత్రి నిన్నటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉదయం నుంచి వెళ్తున్నారు. హైవే అంతా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం వారు దాదాపు క్రేన్లు ప్రతి 20 కిలోమీటర్ల వరకు కూడా ఒక క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వాహనాలు కాస్త ఉదయం అయితే చాలా వరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పొగమంచు ఉండడంతో వారు వెళ్ళడానికి చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అందరూ ఉదయం రాత్రి సమయంలో డ్రైవర్లు ఉన్నవారు రాత్రి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఓన్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళంతా కూడా ఉదయాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు. మొత్తం గత 2 రోజుల నుంచి కూడా గ్రామాల్లోకి వారి ఊర్లలోకి వెళ్ళేవారు అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అటు గుంటూరు వెళ్ళేవారు ఇటు నార్కట్పల్లి దాటిన తర్వాత అద్దంకి హైవే పై నుంచి వెళ్తుంటారు. అదేవిధంగా విజయవాడ వెళ్లాల్సిన వారంతా కూడా నేరుగా వెళ్తుంటారు. టోల్ గేట్ల వద్ద మాత్రం గతంలో కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించేది. కానీ ఆ టోల్ గేట్ల వద్ద కూడా మొత్తం గేట్లన్నీ దారులన్నీ పూర్తిగా విజయవాడ వైపే ఓపెన్ చేసినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడే ప్రతినిత్యం మామూలుగా 30,000 వాహనాల వరకు ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి. కానీ పండగ దినం కావడంతో నిన్నటి నుంచి కూడా 70,000, 80,000 మొత్తం ఒక రెట్టింపు సంఖ్యలో కూడా వాహనాలు వెళ్తున్నాయి. మొత్తం సొంత వాహనాలతో ఎంతో ఉత్సాహంగా పండగకు బయలుదేరుతున్నారు. ప్రతి సంక్రాంతి పండగ కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇదే విధమైనటువంటి రద్దీ కనపడుతుందని చెప్పవచ్చు. ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడక్కడ కూడా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండగ శోభ అనేది
కొట్టొచ్చినట్టు కనపడుతుంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.